హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టేక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మనం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సంబంధించినటువంటి విషయాలను చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్స్ చెప్పించుకునే ముందు మనం అప్టేక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సుల వివరాల గురించి ఒకసారి చూద్దాం. అప్టేక్ జాబ్స్లో మన ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి కోర్సులు 2 అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఫుల్ కోర్స్. ఇందులో టాపిక్ వైజ్గా వీడియోసు, టాపిక్ వైజ్గా టెస్టులు, ఆ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ తోటి దాదాపు 2000కు పైగా వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా 800కు పైగా టెస్టులు, ఆ టెస్టులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇందులో మీకు అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తం కూడా 3 నెలల వ్యవధితోటి కేవలం 559 రూపాయలకి మీకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఇక క్విక్ రివిజన్లో భాగంగా ప్రతి సబ్జెక్ట్ను 5 నుంచి 10 గంటల వ్యవధిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు అందించడం జరుగుతుంది. కేవలం 349 రూపాయలు వ్యాలిడిటీ 3 నెలలతో పాటు. ఇక అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నుంచి వచ్చేటటువంటి గ్రూప్ 3 మరియు గ్రూప్ 2కి సంబంధించి కూడా కోర్సులు మీకు అందుబాటులో ఉన్నాయి మన యాప్లో. సేమ్ అక్కడ కూడా మనకి ఫుల్ కోర్స్ రూపంలోనూ అదేవిధంగా షార్ట్ నోట్స్ రూపంలోనూ మీకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక వాటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి టెట్, డిఎస్సికి సంబంధించినటువంటి కోర్సులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడైతే కనుక అంటే 1 సంవత్సరం వ్యాలిడిటీ తోటి ఎస్జిటి అయితే కనుక 999 రూపాయలతోటి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మెథడాలజీ క్లాసులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి కేవలం 1499 రూపాయలతోటి. సో వీటితో పాటుగా మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అక్కడ మీకు ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. ఆ ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చితే మన యాప్ని పర్చేజ్ చేయదు కానీ. రైట్, ముందుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్. ఎస్సీ వర్గీకరణ మన కేంద్ర ప్రభుత్వం చేసింది కదండి. అంటే ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి ఉపకులాలకు కూడా రిజర్వేషన్లను వర్తింపజేయడం జరుగుతుంది. అది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగానే అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో భాగంగానే మన ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణపై ఏ రకమైనటువంటి ఈ యొక్క వర్గీకరణ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏకసభ్య కమిషన్ నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. విశ్రాంత ఐఏఎస్ అధికారి అయినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. అంటే ఈ ఎస్సీ వర్గీకరణ గురించి అధ్యయనం చేయడం కోసం ఈ యొక్క ఏకసభ్య కమిషన్ను రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. అంటే ఒక టైం బౌండ్ కూడా ఇవ్వటం జరిగింది ఈ కమిషన్కు. కాబట్టి 60 రోజుల్లో పూర్తి చేయాలని. ఎందుకంటే చాలా మనకి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా దీనితోటి ముడిపడి ఉందని సాక్షాత్తు మన విద్యాశాఖ మంత్రి పేర్కొనడంతో ఎంత తొందరగా దీన్ని క్లియర్ చేస్తే అంత తొందరగా ఈ నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో టైం బౌండ్ కూడా పెట్టడం జరిగింది. 2 నెలల లోపే ఈ నివేదిక అందించాలని చెప్పి ఆ కమిటీకి ఒక ప్రభుత్వం సిఫార్సు చేయడం జరిగింది. ఇక కమిషన్ విధులు ఏంటయ్యా? మరి కమిషన్ ఏం చేస్తుందయ్యా అంటే జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయిలో అందుబాటులో ఉన్నటువంటి సమకాలీన సమాచారం, జనాభా గణన పరిగణలోకి తీసుకోవటం, తద్వారా ఎస్సీలోని ఉపకులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయటం, షెడ్యూల్ కులాల్లోని ఉపకులాల వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి అధ్యయనాలు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఉపకులాలను అధ్యయనం చేయటం, వారు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క విద్యకు సంబంధించి కానీ వారి ఆర్థిక స్థితులకు సంబంధించి కానీ ఇవన్నిటి కూడా అధ్యయనం చేయటం అనేది ఈ కమిటీ విధులుగా ఉన్నాయి. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవటం, విద్యా సంస్థల్లో ప్రవేశాలపై దృష్టి పెట్టడం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైనటువంటి వెనుకబాటుతనాన్ని పరిశీలించడం, ఇవన్నీ కూడా ఈ కమిషన్ చేయనుంది. ఇక సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ సమర్థవంతంగా అమలు చేసే విధానాన్ని గుర్తించడం, వర్గీకరణ ప్రయోజనాలు ఎస్సీలోని అన్ని ఉపకులాలకు సమానంగా పంపిణీ అయ్యే విధంగా తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించడం జరుగుతుంది ఈ కమిషన్ ద్వారా. సో ఈ విధంగా ఈ కమిషన్ ఈ 60 రోజుల్లో ఇలాంటి విషయాల మీద అధ్యయనం చేసి మొత్తం ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఈ కమిషన్కు సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే కమిషన్ ఇక చర్యలు చేపట్టనుంది. మరొక ప్రధానమైనటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్టు చూడండి. జాబిల్లిపై అగ్నిపర్వత విస్ఫోటనాలు. జాబిల్లిపై అగ్నిపర్వత విస్ఫోటనాలు. చూడండి, జాబిల్లి అంటే ఎవరండి? చంద్రుడు. మరి చంద్రుడిపై అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగినాయి అని చెప్పి పరిశోధనలు జరగడం జరిగింది. అయితే అదేంటో, దాని విషయం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
చంద్రుడి ఆవలి వైపున కొన్ని వందల కోట్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వత విస్ఫోటనాలు జరిగాయని తాజా పరిశోధన ఒకటి తేల్చింది. అంటే మనకి తెలుసు చంద్రుల్లో ఉన్నటువంటి ఒకే భాగాన్ని మనం ఎప్పుడూ చూస్తామని. అయితే చంద్రుని యొక్క అవతలి వైపు ఉన్నటువంటి భాగం పైన మనకి పూర్తిగా అవగాహన లేదనేటువంటి అంశం మనకి తెలిసింది. అయితే ఇటీవల కాలంలో చైనాకు సంబంధించినటువంటి ఒక వ్యోమ నౌక చంద్రుని యొక్క ఆవలి వైపుకి వెళ్ళి పరిశోధనలు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ యొక్క చంద్రుడిపై అగ్నిపర్వత విస్ఫోటనం జరిగింది కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పి కూడా పరిశోధనలు తెలుపుతున్నాయి. మరి చూడండి, జాబిల్లిపై ఇప్పటి వరకు పెద్దగా వెలుగులోకి రాని ప్రాంతం నుంచి చైనాకు చెందిన చాంగే 6 వ్యోమ నౌక, వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, ఏ నౌక సహకారంతో ఈ యొక్క చంద్రుడి గురించిన విషయాలు చైనా పేర్కొందంటే చాంగే 6 వ్యోమ నౌక మొదటిసారి మట్టి రాళ్ళు తీసుకురాగా పరిశోధకులు వాటిని విశ్లేషించారు. మరి 280 కోట్ల సంవత్సరాల నాటి అగ్నిపర్వత శిలల శకలాలతో పాటు 420 కోట్ల ఏళ్ల కిందటి అగ్నిపర్వత శకలాలు వాటిలో ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అంటే ఈ యొక్క చాంగే 6 వ్యోమ నౌక చంద్రుని యొక్క ఆవలి వైపున ఉన్నటువంటి ప్రాంతంలో మట్టి అదేవిధంగా రాళ్లను తీసుకురావటం, వాటిని పరిశోధించటం వలన అవి ఇప్పటివి కావని కొన్ని వందల కోట్లు అంటే 280 కోట్ల సంవత్సరాల కాలం నాటి అగ్నిపర్వత శిలలని, అదేవిధంగా 480 కోట్ల ఏళ్ల కిందటి అగ్నిపర్వత శిలా శకలాలని కూడా ఈ యొక్క పరిశోధనలో తేలింది. సో కాబట్టి చంద్రునిపై కూడా ఈ యొక్క అగ్నిపర్వతాలు ఉన్నాయని చెప్పి మనకి ఈ పరిశోధన ద్వారా మనం తెలుసుకున్నాం. రైట్, మరొక ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వార్త ఇదేంటండి, RINLకు ICQCC అవార్డు. ఈ RINL అంటే ఏంటండి, ఈ ICQCC అవార్డు అంటే ఏంటండి, ఈ రెండు ముందు మనకి తెలియాలి. ముందుగా RINL అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. దీన్నే మనం విశాఖ ఉక్కు అని కూడా పిలుస్తాం. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ అంటాం, లేదా విశాఖ ఉక్కు అని చెప్పి పిలుస్తాం. అంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇనుముకు కర్మాగారానికి మరొక పేరే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. దీన్ని విశాఖ ఉక్కు అని కూడా అంటారు. మరి దీనికి ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ అంటే ICQCC అంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్స్ 2024 నుంచి 3 గోల్డ్ అవార్డులు రావటం జరిగింది, లేదా గెలుచుకోవటం జరిగింది. సో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం లేదా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కర్మాగారం ఈ యొక్క ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ సర్కిల్ 2024 నుంచి 3 గోల్డ్ అవార్డులు గెలుచుకోవటం జరిగింది. అంటే మన విశాఖ ఉక్కుకి 3 గోల్డ్ అవార్డులు వచ్చినాయి. మరి ఈ ICQCC కొలంబోలో నిర్వహించిన సదస్సులో RINLకు చెందిన ఆర్మోర్, అదేవిధంగా తరంగిణి, అదేవిధంగా సాధన బృందాలు ఈ అవార్డులు దక్కించుకున్నాయి. అంటే మన ఈ విశాఖ ఉక్కులో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థలైనటువంటి ఆర్మోరు, తరంగిణి, సాధన బృందాలు అంటే గ్రూప్స్, ఈ 3 కూడా ఈ అవార్డును 3 గోల్డ్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఆర్మోర్ అనేటువంటి గ్రూపు, తరంగిణి అనేటువంటి గ్రూపు, సాధన అనేటువంటి గ్రూపు లేదా బృందాలు ఈ అవార్డును దక్కించుకున్నాయి. మరి స్టీల్ తయారీలో నాణ్యత పెంచేందుకు ఈ బృందాలు చేసినటువంటి సూచనలకు ఈ అవార్డు లభించాయని RINL పేర్కొంది. మరి ఈ యొక్క గ్రూప్స్కి ఎందుకు అవార్డులు వచ్చినాయి అంటే స్టీల్ తయారీలో నాణ్యత పెంచేందుకు ఈ బృందాలు చేసినటువంటి సూచనలే అందుకు నిదర్శనం అని చెప్పి ఈ యొక్క RINL పేర్కొనడం జరిగింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆర్మోర్, తరంగిణి, సాధన. ఇదే కార్యక్రమంలో విశాఖ నేవల్ డాక్ యార్డుకు కూడా గోల్డ్ అవార్డు దక్కింది. విశాఖ ఇనుముకు కర్మాగారానికే కాదండి, విశాఖలో ఉన్నటువంటి నేవల్ డాక్ యార్డుకు కూడా మరొక బంగారు పథకం దక్కింది. యుద్ధ నౌక ఇంజన్లో ఇబ్బంది తలెత్తితే ఆ సమస్యను వేగంగా ఎలా పరిష్కరించవచ్చనే అంశంపై ఉద్యోగులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందుకోసం తక్కువ ఖర్చుతో ఓ పరికరాన్ని వారు తయారు చేయడం జరిగింది. మరి డాక్ యార్డ్ ఉద్యోగులు ఈ యొక్క ట్రయల్ బ్లజర్ పేరుతో ఈ పోటీల్లో పాల్గొన్నారు. తద్వారా ఈ ట్రయల్ బ్లజర్ అనేది గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఈ విభాగంలో. సో కాబట్టి విశాఖ ఉక్కుతో పాటు నేవల్ డాక్ యార్డ్ కూడా ఈ యొక్క యుద్ధ నౌక ఇంజిన్లో ఇబ్బంది తలెత్తినప్పుడు దాన్ని ఎంత త్వరగా దాన్ని బాగు చేయాలో అంటే అంత త్వరగా పరిష్కరించేసి ఆ సమస్యను ఈ యొక్క అవార్డు పొందడం అనేది జరిగింది. ఆ ఉద్యోగులు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ తోటి
ఈ విభాగంలో కూడా మనకి నావల్ డాక్యార్డు ఒక బంగారు పథకాన్ని సాధించడం జరిగింది. ఇక క్రీడా వార్త. మన భారతదేశానికి చెందినటువంటి టెన్నిస్ క్రీడాకారుడు ప్రజ్ఞేష్ టెన్నిస్కు వీడ్కోలు పడగడం జరిగింది. అంటే మన భారతదేశానికి సంబంధించి టెన్నిస్ అగ్ర క్రీడాకారుడైనటువంటి ప్రజ్ఞేష్ టెన్నిస్కు అంతర్జాతీయ స్థాయి నుండి వీడ్కోలు పడగడం జరిగింది. కాబట్టి దాని గురించి ఏందో చూద్దాం. భారత ఆటగాడు ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికాడు. ఈ ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ ఎవరండి? చెన్నైకి చెందినటువంటి ప్రజ్ఞేష్ 2018 జకార్తా ఆసియా క్రీడల్లో సింగిల్స్లో కాంస్య పథకం సాధించడమే కాకుండా కెరీర్లో అత్యుత్తమంగా 2019లో సింగిల్స్లో ప్రపంచ 75వ ర్యాంకును సాధించడం, అంతేకాకుండా 2 ఏటీపీ అంటే అసోసియేట్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్, మరి ఈ టెన్నిస్ ఆటగాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ఈ ఏటీపీ ర్యాంకుల ద్వారా గుర్తిస్తారు. అందులో భాగంగానే 2 ఏటీపీ ఛాలెంజర్ సింగిల్స్ టైటిల్ నెగ్గి అతను భారత్ నుంచి నెంబర్ 1 ర్యాంకర్గా నిలిచాడు. అంటే మన భారతదేశానికి చెందినటువంటి నెంబర్ 1 టెన్నిస్ క్రీడాకారుడు. కాబట్టి ఈయన ఇప్పుడు ఈ టెన్నిస్కి వీడ్కోలు పలకటం జరిగింది. అంటే అంతర్జాతీయ టెన్నిస్ నుంచి వీడ్కోలు పలకటం జరిగింది. ఎవరంటే ప్రజ్ఞేష్ గుణేశ్వరన్. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడయ్యా అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడు. మరి ఈయన ఏం సాధించారు అయ్యా అంటే 2018లో జకర్తాలో జరిగినటువంటి ఆసియా క్రీడల్లోనేమో కాంస్య పథకం సాధించాడు. అదేవిధంగా 2019లో సింగిల్స్లో కెరీర్లోనే అత్యుత్తమంగా 75వ ర్యాంకు ఏటీపీ ర్యాంకును సాధించడం జరిగింది. ఇది ఈ యొక్క ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ యొక్క వివరాలు. సో ఇక్కడ ప్రజ్ఞేష్ గుణేశ్వరన్. ఓకే రైట్. మరొక ప్రధానమైనటువంటి క్రీడా వార్త. క్రికెట్లో భారత్ 2వ భారీ స్కోర్. మన భారతదేశం దక్షిణాఫ్రికాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క 2020 సిరీస్లో చరిత్ర సృష్టించడం జరిగింది. అవేంటో చూద్దాం. దక్షిణాఫ్రికాతో 4 మ్యాచ్ల 2020 క్రికెట్ సిరీస్లో భాగంగా నిన్న జోహెన్స్బర్గ్లో జరిగినటువంటి 4వ ఆఖరి మ్యాచ్లో భారత జట్టు 135 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా 3-1 సిరీస్తో ఈ సిరీస్ను గెలుచుకుంది. అంటే 3-1 తేడాతోటి ఈ సిరీస్ను గెలుచుకుంది. అంటే 4 మ్యాచ్ల్లో 3 మన భారతదేశం గెలిచింది, 1 సౌత్ ఆఫ్రికా గెలిచింది. సో కాబట్టి 3-1 తోటి ఈ దక్షిణాఫ్రికా సిరీస్ను మన భారతదేశం గెలుచుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి ఆఖరి 2020లో భారత్ 283 పరుగులు చేయడం జరిగింది 20 ఓవర్లో 1 వికెట్ నష్టానికి. అయితే అంతర్జాతీయ క్రికెట్లో 2020లో దక్షిణాఫ్రికాపై మన భారతదేశానికి ఇదే అత్యధిక స్కోరు. అంతేకాకుండా ఓవరాల్గా మన భారతదేశానికి ఇది 2వ అత్యధిక స్కోరు. మన భారతదేశానికి ఇది 2వ అత్యధిక స్కోర్. అంటే 20 ఓవర్లో మనం 283 సాధించడం అనేది ఇది 2వసారి. అంటే అంతకంటే ఎక్కువగా సాధించాం. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మరి అంతకుముందు హైదరాబాద్ వేదికగా మన హైదరాబాద్ నగరంలో జరిగినటువంటి 2020లో బంగ్లాదేశ్పై మన భారతదేశం 297 పరుగులు చేయడం జరిగింది 20 ఓవర్లలో. అయితే 6 వికెట్ల నష్టానికి. ఇది అత్యధిక పరుగు అయితే మరి నిన్న జోహెన్స్బర్గ్లో మన భారతదేశం చేసినటువంటి 283 పరుగులు 2వ అత్యధిక పరుగులు ఈ యొక్క పరిమిత 20 మ్యాచ్లో మన భారతదేశానికి. కాబట్టి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో 2వ అత్యధిక స్కోర్ నమోదైంది. మొదటిది మాత్రం మన హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్పై మనం సాధించినటువంటి 297 ఇప్పటికీ మన భారతదేశం యొక్క అత్యధిక స్కోర్గా ఉంది. ఇక 2019లో ఆఫ్ఘనిస్తాన్పై చేసినటువంటి 278 పరుగులు అనేది 3వ అత్యధిక స్కోర్. ఇవి 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 2020 మ్యాచ్ల్లో భారత్ అత్యధిక స్కోర్లు ఏంటయ్యా అంటే 297 ఎవరిపైనండి? మన బంగ్లాదేశ్ పైన, 283 పరుగులు సౌత్ ఆఫ్రికా పైన, ఇక 278 పరుగులు ఆఫ్ఘనిస్తాన్ పైన. ఇవి 3 కూడా మన భారతదేశానికి సంబంధించి 2020లో అత్యధిక స్కోర్లు. ఇక ఈ మ్యాచ్లో అజయ్ సెంచరీలతో చెలరేగినటువంటి భారత బ్యాటర్లు ప్రధానంగా మన హైదరాబాద్ తిలక్ వర్మ, అదేవిధంగా సంజు శాంసన్లు 2వ వికెట్ భాగస్వామ్యానికి 200 పరుగులు జోడించడం జరిగింది. అంతర్జాతీయ 2020లో భారత్కు ఏ వికెట్కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. చూడండి, మన భారతదేశానికి సంబంధించి ఏ వికెట్లోనైనా కానీ 2020లో అత్యధిక భాగస్వామ్యం కూడా ఈ 210 పరుగులే ఉంది. ఎవరు నెలకొల్పారయ్యా ఈ రికార్డ్ అంటే తిలక్ వర్మ మరియు సంజు శాంసన్ అజేయంగా భాగస్వామ్యం నెలకొల్పడం జరిగింది. ఇదే మన భారతదేశం తరపున అత్యుత్తమ భాగస్వామ్యం. ఓకే, ఇక ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు విధ్వంసానికి ఏకంగా 23 సిక్సర్లు నమోదయ్యాయి. చూడండి, ఈ మ్యాచ్లో
23 సిక్సర్లు కూడా నమోదాయి. దీంతో అంతర్జాతీయ T20లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన జట్టుగా భారత్ కొత్త చరిత్ర సృష్టించింది. అంటే అంతర్జాతీయ T20 మ్యాచ్ల్లో 23 సిక్స్లు బాదటం అనేది 20 ఓవర్లో ఇదే అత్యధికం. కాబట్టి మనం దీన్ని రికార్డు సృష్టించడం జరిగింది. తద్వారా 2024లో బంగ్లాదేశ్పై టీమిండియానే కొట్టిన 22 సిక్సర్ల రికార్డు బద్దలైంది. సో కాబట్టి 2024లో బంగ్లాదేశ్పై మన టీమిండియా చేసినటువంటి ఈ యొక్క 22 సిక్సర్ల రికార్డు ఇప్పుడు బద్దలైపోయింది. సో కాబట్టి ఈ విధంగా క్రికెట్లో మన వాళ్ళు చరిత్ర సృష్టించారు. ఏదండి, దక్షిణాఫ్రికాతో జరిగినటువంటి 4వ T20 మ్యాచ్లో మొత్తంగా 3-1 తోటి మనం విజయం సాధించడం జరిగింది. ఈ సిరీస్లో మన హైదరాబాదీ అయినటువంటి తిలక్ వర్మకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కూడా దక్కింది. సో ఈ విధంగా ఈరోజు ప్రధాన వార్తల్లో ఇదని వచ్చేసింది. సో మన తిలక్ వర్మ, అదేవిధంగా సంజు శాంసన్. రైట్, మరొక ప్రధానమైనటువంటి వార్త, ఇది కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు. అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటు వివిధ రంగాల్లో అధునాతన సాంకేతిక పరిశోధనల ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోనే పేరొందిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి మద్రాస్తో ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజైనటువంటి అమరావతిని అగ్రగామిగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐఐటి మద్రాస్ తోటి అనేక ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా మంత్రి లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాస్ ఏపీ ప్రభుత్వం ప్రతినిధుల నడుమ ఈ కీలక ఒప్పందాలు జరిగాయి. సో కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతితో పాటుగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ రంగాలు అభివృద్ధి పదంలో నడిపించేందుకు టెక్నాలజీలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఐఐటి మద్రాస్ తోటి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరి సమక్షంలో అంటే మంత్రి లోకేష్ గారి సమక్షంలో మనకి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. రైట్, ఈ క్రింది శాఖలతో ఒప్పందాలు జరిగాయి. ఏంటండి, ఐఐటి మద్రాస్ తోటి ఏపీ సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్కి సంబంధించినటువంటి ఒక ఒప్పందం, అదేవిధంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వారితో ఒప్పందం, అదేవిధంగా ఏపీ మ్యారిటైమ్ బోర్డు, ఏపీ విద్యాశాఖ, ఏపీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ శాఖ, అదేవిధంగా ఏపీ ఐటీ శాఖ, అదేవిధంగా ఏపీ ఆర్టీజీఎస్ శాఖ, అదేవిధంగా ఏపీ క్రీడల శాఖ. ఈ 8 డిపార్ట్మెంట్లతోటి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్రాస్ ఐఐటి తోటి ఒప్పందాలు చేసుకోవటం అనేది జరిగింది. రైట్, మరొక ప్రధానమైనటువంటి జాతీయ వార్త, జాతీయ పత్రికా దినోత్సవం. ఏ రోజు జరుపుకుంటామంటే జాతీయ పత్రికా దినోత్సవాన్ని 1966 నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1966 నవంబర్ 16వ తారీఖున 1966 నవంబర్ 16వ తారీఖున భారత ప్రభుత్వం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 16న జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సో జాతీయ పత్రికా దినోత్సవం, నేషనల్ ప్రెస్ డే అంటాము. ఎప్పుడండి, నవంబర్ 16న. దీనికి గుర్తుగా భారత ప్రభుత్వం 1966లో నవంబర్ 16న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడంతో దానికి గుర్తుగా మనం ఈ రోజును అంటే నవంబర్ 16ను జాతీయ పత్రికా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినంగా మే 3వ తేదీని ప్రకటించడం జరిగింది. సో అయితే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా మే 3వ తారీఖును ప్రకటించడం జరిగింది. మే 3వ తారీఖు ఏంటయ్యా ప్రత్యేకత అంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా స్వేచ్ఛా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. సో ఈ విధంగా నేషనల్ ప్రెస్ డే, జాతీయ పత్రికా దినోత్సవం ఎప్పుడండి, నవంబర్ 16. నెక్స్ట్ ప్రశ్నల విశ్లేషణ చూద్దాం. విచ్ సిటీ హ్యాస్ రికార్డెడ్ ద హైయెస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఇన్ నవంబర్ 2024? చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2024 నవంబర్లో ప్రపంచంలోనే అత్యధిక వాయు కాలుష్యం నమోదైన నగరంగా ఏ నగరం నిలిచింది? ప్రపంచంలోనే. సో ప్రపంచంలోనే అత్యధిక కాలుష్యం గల నగరంగా ఏ నగరం నిలిచింది అని అడుగుతున్నాడండి 2024 నవంబర్లో. లాహోర్ పాకిస్తాన్, ఢిల్లీ భారతదేశం, ఢాకా బంగ్లాదేశ్, హనోయి వియత్నాం. సో ఈ 4 నగరాల్లో అత్యధిక పొల్యూషన్ ఉన్నటువంటి నగరంగా ఏది చరిత్ర సృష్టించిందయ్యా అంటే మనకి పాకిస్తాన్లోని లాహోర్. పాకిస్తాన్ లాహోర్ ఈ ఒక నివేదికలో అత్యంత వాయు కాలుష్యం నమోదైన నగరంగా పాకిస్తాన్లోని లాహోర్ నిలిస్తే, అదే కోవలో 2వ స్థానంలో మన భారతదేశంలోని ఢిల్లీ,
మూడవ స్థానంలో మన బంగ్లాదేశ్ రాజధాని అయినటువంటి ఢాకా, ఆ తర్వాత వియత్నాంలో ఉన్నటువంటి హనోయ్. ఈ 4 నగరాలు అత్యధిక వాయు కాలుష్యం నగరాలుగా చరిత్ర సృష్టించాయి ఈ 2024 నవంబర్లో తీసుకున్నటువంటి గణాంకాల ప్రకారం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారం రైట్ ఆన్సర్ లాహోర్, పాకిస్తాన్లోని లాహోర్ అత్యంత వాయు కాలుష్య నగరంగా ఉంది. సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్. ఈ 4 రాష్ట్రాల్లో సహ్యాద్రి టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి మహారాష్ట్రలో ఉంది. వాస్తవానికి సహ్యాద్రి అనేది ఏంటండి? పశ్చిమ కనుమలను సహ్యాద్రి అని కూడా పిలుస్తాం. మరి పశ్చిమ కనుమలు మనకి మహారాష్ట్రలో ఉన్నాయి, అదేవిధంగా కేరళలో ఉన్నాయి, అదేవిధంగా తమిళనాడులో కూడా ఉంటాయి. అయితే అక్కడెక్కడా కాదు, మహారాష్ట్రలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్కి ఈ పేరు పెట్టడం జరిగింది. సో కాబట్టి సహ్యాద్రి టైగర్ రిజర్వ్స్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. దీనిని 2008లో టైగర్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది ఈ ప్రాంతాన్ని. ఓకే, కాబట్టి రైట్ ఆన్సర్ థర్డ్ వన్.